తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి సోమవారం సోమావతి అమావాస్య వస్తుంది కదా గురుగారు. సో అంటే ఈ సోమవారం రోజున మామూలుగానే శివయ్యకి ప్రీతికరం, అలాంటిది అమావాస్య వచ్చింది. సో ఈ రోజున శివుని ఏ విధంగా ఆరాధిస్తే మనకు సకల శుభాలు కలిగేటువంటి పూజా విధానం ఏదైనా ఉంటే తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. జగత్తుకి అంతటికీ కూడా సాక్షిభూతము, ప్రాణకారకుడైనటువంటి ఆ పరమశివుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆయన దరికి మనం చేరుకోలేమట. ఎందుకంటే మామూలుగా వచ్చేటటువంటి సోమవారానికి ఈ అమావాస్య వచ్చేటటువంటి సోమవారికి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే అమావాస్య అయిపోయింది అంటే మనకు ఈ యొక్క తెలుగు సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది అని అర్థము. అలాగే శివుడు కూడా ప్రాణాన్ని హరించేటటువంటి వాడు, లయకారకుడు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరి కాలము ఎంతవరకు ఉంటుంది అని నిర్ణయించేటటువంటి వాడు పరమశివుడు. అలాగే ఈ అమావాస్యతో కూడుకొని వచ్చినటువంటి సోమతి అమావాస్యగా పిలువబడుతూ ఉంటుంది. ఈ అమావాస్యకు మామూలుగా వచ్చేటటువంటి సోమవారము శివుడికి ఎంత ప్రీతికరమో అంతకు 100 ప్రీతికరమైనటువంటి రోజు ఈ సోమతి అమావాస్య. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాశీఖండంలో చూసుకున్న, శివపురాణంలో చూసుకున్న దీనికి కొన్ని కథలు కూడా ఆధారంగా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సోమవతి అమావాస్య రోజునే ఒక నల్లచీమ ఉంటుంది. ఆ నల్లచీమ ఒక బిల్వపత్రంలో నడుస్తూ ఉంటుందట. ఆ తెలియకుండానే ఒక వ్యక్తి భక్తుడు ఏం చేశాడంటే ఆ బిల్వపత్రాలన్నీ కూడా శివుడికి అర్పించడం జరిగింది. అయితే ఆ నల్లచీమ ఎటు వెళ్ళాలో తెలియక శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసిందట. 3 ప్రదక్షిణలు చేస్తే ఆ యొక్క చీమ వచ్చే జన్మలో కాశీరాజుకి పుత్రికగా పుట్టిందట. అంటే తెలియకుండానే చేసింది. తెలియకుండా చేసినా కూడా ఒక చీమకు 3 ప్రదక్షిణలు చేస్తేనే ఒక మహారాజుకి, కాశీరాజు అనేటటువంటి మహారాజుకి పుత్రికగా జన్మించి ఎన్నో సుఖాలు అనుభవించిందట. అలాగే శివపురాణంలో కూడా, ఇది కాశీఖండంలో చెప్పారు. అలాగే శివపురాణంలో కూడా మరొక కథ ఉందట. శివపురాణంలో ఏం చెప్పారంటే 2 కాకులు ఈ సోమతి అమావాస్య రోజునే ఆలయం చుట్టూతా ప్రదక్షిణ చేశాయట తెలియకుండానే. అవి 2 కూడా మరొక జన్మలో మంచి పండితులుగా జన్మించి, వేదమూర్తుల ద్వారా జన్మించి ఆ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విజయాలను సాధించినటువంటి గొప్ప దాఖలాలు కూడా ఈ యొక్క కాశీ పురాణంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శివపురాణంలో, కాశీఖండంలో చెప్పినటువంటి పురాణాల కథ ప్రకారం మనం తెలిసి చేసినా తెలియక చేసినా శివారాధన అనేటటువంటి ఒక ఆరాధన వల్ల మనకు ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుందట. అలాగే ఇలా మనకు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క ప్రాచుర్యత సంతరించుకొని ఉంటుంది. అలాగే ఈ యొక్క సోమతి అమావాస్య పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేస్తాం. ఆ రోజున శివుడికి సంబంధించినటువంటి ఏ క్రతువు చేసినా, ప్రదక్షిణ చేసినా, అభిషేకం చేసిన, నామస్మరణ చేసిన, లేదా శివాలయానికి వెళ్ళి సేవ చేసుకున్న ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితాన్ని పొందేటటువంటి అవకాశము ఈ సోమతి అమావాస్యకు ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ సోమతి అమావాస్య రోజున కూడా చంద్రుడు శివుడికి ప్రదక్షిణ చేసి తన యొక్క రోగాలను దూరం చేసుకున్నాడట అని కూడా పురాణంలో చెప్పడం జరిగింది. అంటే శివుడికి సోమతి అమావాస్య రోజున అభిషేకించిన, అర్చన చేసిన, పూజించిన దాని యొక్క పుణ్య ఫలితం పూర్వజన్మ పాపాన్ని అంతటినీ కూడా నశింపజేస్తుంది. మనం చాలామంది కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి కర్మను అనుభవిస్తున్నాము, అయ్యో ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలా దారిద్ర్యం అనుభవిస్తున్నాము, ఇలా రోగాలు అనుభవిస్తున్నాము అని మనలో మనమే అనుకుంటూ ఉంటాం. మనము తెలిసి తెలియక ఇప్పుడు మనకు జన్మకు వచ్చిన తర్వాత, మనకు ఊహ తెలిసిన తర్వాత మనకి ఎవరికి అన్యాయం చేయము, అయినా కొన్ని కష్టాలు మనకు ఆటోమేటిక్గా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అలా తగిలినప్పుడు మన మనసులో ఒక చిన్న థాట్ వస్తుంది, అయ్యో ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశానని. అలా జన్మల పాపాన్ని తొలగించేటటువంటి అవకాశము ఈ సోమతి అమావాస్యకి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఈ సోమతి అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి పురుషులైతే తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో లేచి గంగా స్నానం ఆచరించాలని శాస్త్రవచనము.
లేదు అని అంటే గనక ఇంట్లో స్నానం చేసేటటువంటి వారు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే గనక అన్ని నదుల స్నానాలు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యుడు రాకమునిపే, అంటే సూర్యుడు రాకమునుపు ఏదైతే మనం స్నానం ఆచరిస్తామో అది బ్రాహ్మీ స్నానము అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో స్నానం ఆచరించి చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసుకొని చక్కగా శివుడికి అభిషేకం చేసుకుంటే చాలు, మనకి ఎన్నో రకాలైనటువంటి దారిద్ర్యాలు ఉంటాయి. ఆ అష్ట దారిద్ర్యాలు తొలగిపోవడానికి ఇది చాలా అనువైనటువంటి మార్గం. అలాగే స్త్రీలు, ఆ రోజున స్త్రీలు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి నియమం ఏంటంటే రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసుకోవడం చాలా ఉత్తమం. ఆడవాళ్ళు ప్రతి ఒక్క స్త్రీ తప్పకుండా రావి చెట్టుకు ఈ సోమతి అమావాస్య రోజు 108 ప్రదక్షిణలు చేయాలి. అది సోమతి అమావాస్య కథలో కూడా చెప్పడం జరుగుతుంది. అలా 108 ప్రదక్షిణలు చేసి ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ఖర్జూర పండు ఉంటుంది. ఆ ఒక్కొక్క ఖర్జూర పండు అక్కడ రావి చెట్టు మొదట్లో సమర్పించి 108 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అవి 108 ఖర్జూర పళ్ళు అవుతాయి. ఆ పళ్ళను ఏం చెయ్యాలి అంటే ఖర్జూరాలను ఎవరికైనా అక్కడ దేవాలయంలో దానం చేయాలి, లేదా ఎవరికైనా దానం ఇవ్వాలి అనేటటువంటిది శాస్త్రవచనం. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం మరింతగా పెరిగి వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండడానికి కూడా అది సాక్షిభూతంగా ఉంటుంది. అలాగే వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు కూడా ఈ సోమతి అమావాస్య రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో తప్పకుండా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడానికి ఈ సోమతి అమావాస్య చాలా ఉత్తమమైనటువంటి తిథిగా చెప్పడం జరిగింది. ఏ సమయంలో చేస్తే మంచిది అంటారు? ఏదైనా కూడా బ్రహ్మముహూర్తము ఉదయకాలం చేయడం చాలా విశేషము. ప్రదోష కాలంలో చెట్లను ముట్టడం ఇబ్బంది కాబట్టి చెట్లను ముట్టకూడదు కాబట్టి ఏదైనా కూడా ఉదయకాలం చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ అమావాస్య రోజున పితృకర్మలు చేయడానికి కూడా చాలా ప్రాశస్త్యం పొందినటువంటిది. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, శ్రాద్ధ కర్మను చేయడానికి కూడా ఈ సోమతి అమావాస్యను కూడా వినియోగించుకోవచ్చు. శివపురాణంలో సృష్టి స్థితి లయకారకుడైనటువంటి శివుడు లయకారకుడు కాబట్టి వాళ్ళకు మోక్షం ప్రసాదించాలి అనుకున్నా కానీ ఈ యొక్క సోమతి అమావాస్య రోజున ఎవరైతే తర్పణం ఆచరిస్తారో, లేదు గంగా స్నాన విధిని ఆచరిస్తారో, శ్రాద్ధ సపిండి కర్మను ఆచరిస్తారో, లేదా పితృదేవతలకు నైవేద్యం పెడుతూ ఉంటారు, అలాంటి నైవేద్యం పెడతారో వాళ్ళందరికీ కూడా సద్గతులు కలుగుతాయి. శివుడు వాళ్లకు పుణ్యలోకాలను ప్రసాదిస్తాడు అని కూడా మనకు శాస్త్రవచనంలో చెప్పడం జరిగింది. కనుక ఇలాంటి సోమతి అమావాస్య రోజున చేయవలసినటువంటి కర్మాధిక్యాలు ఎన్నో రకాలుగా పురాణాలలో చెప్పడం జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా భగవంతునికి మనం ఏదైతే మనము వద్దు అనుకొని చేస్తామో దానికే మరింత పుణ్య ఫలితం కలుగుతుందట శాస్త్రవచనం ఇది. కాబట్టి మనము తెలిసి చేసినా తెలియక చేసినా శివుడి యొక్క అనుగ్రహము అతి సులువుగా పొందడానికి ఈ సోమతి అమావాస్యను వినియోగించుకుంటే వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కలగడంతో పాటు వీలైతే ఆ రోజున శివుడి యొక్క అష్టోత్తరం చదువుకోండి, లింగాష్టకం చదువుకోండి, లేదా 12 జ్యోతిర్లింగాల నామస్మరణ చేసుకోండి. ఇలా శివుడికి సంబంధించినటువంటి ఏది శ్లోకం చదువుకున్నా, ఏ నామం మనసులో తలుచుకున్నా దాని యొక్క పుణ్య ఫలితం నీకు 100 రెట్లుగా తిరిగి వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క నామస్మరణ ద్వారా కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ సోమతి అమావాస్య రోజున చాలా చక్కగా భగవత్ ఆరాధన చేసుకొని, వీలైతే మీ ఇంట్లో స్ఫటికలింగం ఉంటే గనక ఆ స్ఫటికలింగానికి ఉదయకాలము చక్కగా పంచామృతంతో అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీ జీవితం ధన్యమైపోతుంది. పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందండి. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణని తెలియజేశారు. నిజంగా తెలిసి కాదు తెలియకుండా చేసినా సరే మనకు భగవంతుడి కృప మన మీద ఉంటుంది అనేది చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువుగారు. అలాగే ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, చేయాల్సిన విధి విధానం ఎలా చేసుకుంటే మంచిది అనేది. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాన్.